సినిమా ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది, మరి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మే 9వ తారీఖు రిలీజ్ చేస్తామన్నారు కదా, వచ్చేస్తుంది. ఏం నా డౌట్ ఏం లేదు, మాకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది కూడా డౌటే అంటున్నారు. 11వ తారీఖు రిలీజ్ చేసుకుందాం, 2 రోజులు గ్యాప్ ఇచ్చేద్దాం. గురువారం శుక్రవారం అయితే శనివారం సండే చేసుకుందాం. సో టెన్షన్ ఏం లేదు. అలాగే 11 అని చెప్పేసి మీరు ఎవరికి జబర్స్తున్నారేమో కానీ అదే 11 ఈరోజు పవన్ అన్న మీద పడుతుంది. సో 11 నెంబర్ గురించి మాట్లాడడం మానేయండి. ఇవాళ కాబట్టి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళే రావచ్చు, అంటే జగనే రావచ్చు. సార్లు పోస్ట్ పోన్ అవుతే ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుందని కొంతమంది ఆడ దేవుడే 11 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. ఎన్నిసార్లు పోస్ట్ పైన నష్టం. 11 సంవత్సరాలు సినిమా తీయకున్నాం కానీ పవన్ అన్న సినిమా వస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అటువంటిది. చిరంజీవి తమ్ముడు కావచ్చు ఒకప్పుడు, కానీ ఈరోజు డిప్యూటీ సీఎం అన్నయ్యనే చిరంజీవి అని పేరు సంపాదించుకున్నాడు. అన్నకు దండం పెట్టింది చూసిన. రీసెంట్గా పాటలు కూడా వస్తున్నాయి, రామలక్ష్మణులు అనుకుంటాను. కానీ ఒక విధంగా ఆలోచిస్తే అన్న తమ్ముల గురించి రాసినట్టు రామ 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 రమ రామ రామ అని అన్న తమ్ముల గురించి రాసినట్టు. నాకేమనిపిస్తుందంటే జీవ 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 జై చిరంజీవ. సో చాలా బాగుంది. సినిమా అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, సక్సెస్ఫుల్ అవుతుంది 100%. మెయిల్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. దయచేసి 11 నెంబర్ గురించి మాట్లాడడం మానేది. ఇవాళ పోయిండేమో జగన్ అన్న, రేపు ఖచ్చితంగా వచ్చాడు. రాబోయే రోజులు ఆయన వచ్చేస్తాడు, ఆయన ఫ్యాన్స్ ఆయనకున్నారు ఖచ్చితంగా. రీసెంట్గా ఒక వీడియో నేషనల్ లెవెల్ నుంచి ఒక వీడియో కూడా బయటపడ్డది. నెక్స్ట్ టైం రాకపోవచ్చు, జగనే రావచ్చు అనే ఒక వీడియో కూడా బయటది. చూడండి, మీకు దొరుకుతుంది, 100% దొరుకుతుంది. అతి పెద్ద మనిషి అన్నాడు, దొరుకుతుంది చూడండి.